చాలా కాలంగా చాలా మందికి ఉన్న సందేహం ఏమిటంటే, మనిషి ఎందుకని ప్రతి క్షణం లైంగిక పరమైన ఆలోచనలు చేస్తాడు? లైంగిక పరంగా ఆలోచిస్తే, లైంగికత అనగా మానవుని యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. స్త్రీ పురుషుని గురించి, పురుషుడు స్త్రీని గురించి, అలాగే గేస్గా పిలువబడేటువంటి వారు పురుషుని గురించి, అలాగే లెస్బియన్స్గా పిలువబడేటువంటి వారు స్త్రీలను గురించి ప్రతి క్షణం ఆలోచిస్తారు. అది కూడా వారి ఆలోచనలు లైంగిక పరమైనటువంటి ఆలోచన విధానంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం ఈ సంగతిని గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నదో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనిక, ఈ వీడియోలోని చెప్పబడినవన్నీ విశ్వాసులకు మరి లోతుగా దేవుని వాక్యాన్ని తెలియపరచడానికి చెప్పబడినవి తప్ప దేవుని వాక్యాన్ని కించపరచడానికి చేయబడినవి కాదు. దేవుడు సృష్టి క్రమంలో సూర్యచంద్రులను, భూమిని, ఆకాశమును, నక్షత్రాలను, అడవులను, జంతువులను చేసి, అలాగే వీటన్నిటినీ ఏలుటకు మానవుని తన స్వరూపమందు చేసి, ఆ మానవునికి తోడుగా ఒక తోడును తన శరీరంలో ఒక భాగమును తీసి చేసి, వారిని ఇట్లు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఈ వాక్యం ఆధారంగా దేవుడు ఫలించుడి, అభివృద్ధి పొందుడి అని ఇక్కడ చెప్పడం జరిగింది. దీనిని బట్టి మానవుని సంతాన అభివృద్ధి కేవలము సెక్స్ ద్వారానే జరుగుతుంది అని మనందరికీ తెలుసు. అయితే లైంగిక కోరిక అనేది ఇక్కడ సంతానోత్పత్తి గురించి, అలాగే వైవాహిక సంబంధాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి అని అర్థమవుతుంది. దీనిని గురించి సెయింట్ అగస్టిన్ అనే ఒక థియాలజియన్ ద సిటీ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో ఇలా వ్రాసి ఉన్నారు: భగవంతుడైన దేవుడు తన సృష్టిలో మానవునికి ఒక గొప్ప ఆలోచనను కలుగజేశాడు. అది సెక్స్కు దారితీసింది. దానిని దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండము 3వ అధ్యాయం ప్రకారం ఏదెను తోటలో ఆదాము హవ్వల అవిధేయత ద్వారా పాపం అనేది ఉద్భవించింది. ఇక్కడ సహజ లైంగికత అనేది వక్రీకరించబడి దారి తప్పింది. అది కామంగా దారితీసింది. యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, ఒక స్త్రీని కామంతో చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అనేటువంటి మాటతో యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగా ఇక్కడ చూడగలం. ఈ రీతిగా మానవుడు ఎప్పుడు సెక్స్ గురించి ఆలోచిస్తూ తన సహజ స్వభావాన్ని అనగా దేవుని రూపాన్ని, దేవుని ఆలోచనను పాడు చేసుకుంటున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాల్లో అపోస్తులుడైనటువంటి పౌలు మాట్లాడుతూ, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగటలేదు అనేటువంటి మాటను ఈ భాగంలో లైంగిక పరమైనటువంటి ఆలోచనలతో సహా అనేక అనుభవాలను, అంతర్గత సంఘర్షణను ఇందులో ఉందని మనం తెలుసుకొనవచ్చు. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు తాను అంతర్గతంగా మదన పడుతున్నటువంటి విషయం ఏమిటని మనం గమనించినట్లయితే, తన శరీరము అనేటువంటిది మేలు చేయాలని ఆశపడుతుంది, కానీ ఆ మేలు చేసేటువంటి సమయంలో అది చేయలేనికుండా సైతాన్ ఆలోచనలు అనేటువంటివి అడ్డుపడుతున్నాయి అని ఇక్కడ ఈ వాక్యం చెప్తున్నట్లుగా మనం గమనించగలం. మానవుడు ప్రతి దినము తన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది దేవుని మీద కాకుండా దృష్టి మళ్లించబడి, ఆదిలో ఏదైతే దేవుడు చెప్పబడినటువంటి విషయం, మీరు అభివృద్ధి పొంది
ఈ లోకాన్ని నిందించండి అనేటువంటి ఆ యొక్క మాట దగ్గరే అక్కడ ఆగిపోయినటువంటి ఆలోచన, అది కామంగా మారినటువంటి ఆలోచన ప్రతి దినము మానవుణ్ణి సెక్స్ గురించి ఆలోచన చేసేటువంటి విధంగా ఉంది అనేటువంటిది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు వారి మీద ఆధారపడి దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మన హృదయంలో ఎప్పుడైతే పెట్టుకుంటామో, అప్పుడే మన ఆలోచన విధానం అనేటువంటిది మారేటువంటి విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క ఆలోచనలు కలిగి దేవుని మార్గంలో నడిచినప్పుడు ఖచ్చితంగా మన ఆలోచనలు ఎప్పుడూ కూడా దారి తప్పవు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం. అటు కృపా దేవుడు మీ అందరికీ మాకును కలజేయునుగాక. ఆమేన్.